దిమాగీ నక్సల్ అంటే దిమాగ్ ఉన్నవాడిని నక్సల్ ట్యాగ్ వేసి క్లోజ్ చేయటం. అంటే మీరు సరెండర్ అయ్యి ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడకుండా ఉంటే మీరు జీవించి ఉంటారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ దిమాగీ నక్సల్ అని ఒకటి కొత్తగా వాడారు సార్. ఏంటి అసలు దిమాగ్ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అగ్రెసివ్గా మాట్లాడితే వాళ్ళని దిమాగీ నక్సల్గా భావించి, అంటే ఆయుధం లేదు వాళ్ళ దగ్గర, అంటే ప్రశ్నించొద్దు ప్రభుత్వాన్ని, అసలు ఆలోచించొద్దు. మీరు ఒక రకంగా ఆయన ప్రపోజ్ చేస్తోంది శవభారత్ని కోరుకుంటున్నాడు. ఆయన మీరు మెదళ్ళు కూడా తీసేయండి, బానిసలుగా మారిపోరు. బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత కదా శవప్రాయం అయ్యేది. ఇలా ఒక రకమైన శవభారత్ని కోరుకుంటున్నాడు ఆయన మోదీ గారు. అంటే మనకు నచ్చిన పని చేయొచ్చు సార్, మళ్ళీ వాళ్ళు ఏదైనా చెప్తారు ఆ పని కూడా. మీకు ఎప్పుడైతే ఆలోచన విచక్షణలు ఇవన్నీ ట్యూన్ అవుట్ అయిపోయాయో మీరు వారు ఏం చెప్తే అదే చేస్తారు కదా. అమిత్ షా గారు అయితే దాదాపు నక్సలిజం అంతమైంది భారతదేశంలో అని అన్నారు. బట్ ఈయన నక్సల్ అనే పదాన్ని యూజ్ చేయడంలో అర్థం ఏంటి సార్? నక్సలిజం అంటే బ్రాండెడ్ నక్సలిజం అనేది అణిచేశానని చెప్తున్నాడు ఆయన పార్టీకి సంబంధించి. సిజేపీ ప్రొటెస్ట్ అనేది వీళ్ళని ఏమైనా భయభ్రాంతులకు గురి చేసిందా, లేకపోతే అటువంటి ఉద్యమాలను అణచివేయాలని మళ్ళీ ఇదేమైనా కొత్తగా తీసుకొస్తున్నారా? సిజేపీ పార్టీ ఈ దేశంలో విద్యార్థి లోకాన్ని కదిలించింది. ఒక స్టూడెంట్ ప్రశ్నించడం కావచ్చు, లేదంటే ఒక ప్రొఫెసర్ ప్రశ్నించడం కావచ్చు, ఒక జర్నలిస్ట్ ప్రశ్నించడం కావచ్చు, ఇందాక మీరు అన్నట్టు వీటందరితో పోల్చుకుంటే అసలు మావోయిస్టు భావజాలంతో ప్రశ్నించడం అనేది ఏంటి అసలు? మావోయిస్టు పార్టీ అని ఇప్పుడు అంటున్నాం. ఇది చారు మజుందార్ రోజుల్లో ఆయన ఈ దేశానికి ఒక కొత్త రాజకీయాన్ని పరిచయం చేశాడు. అంటే అన్యాయానికి వ్యతిరేకంగా ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా మావోయిస్టు భావజాలంతో మావోయిస్టు భావజాలం అనేది కాదు. ప్రభుత్వం మీద ఒక కమిట్మెంట్తో మాట్లాడేవాడు ఎవరైనా నక్సలైట్లే. ప్రజాస్వామ్యంలో ప్రశ్నకు చోటు లేదు, తొలగిస్తున్నారు అన్నట్టు. ప్రశ్న కాదండి, ప్రశ్నించడం అనేది బానిస లక్షణం అని ఒక అభిప్రాయం ఉంది. ఎవరు రావాలి సార్? అంటే ఇందాక మీరు అన్నట్టు మోదీ ముక్త్ భారత్ కోసం ఎవరు ముందుకు రావాలి? రాహుల్ గాంధీయా మరొకరా కాదు. రాహుల్ గాంధీని పక్కన పెట్టండి, ముందు వీరిని పీకితే ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుంది. ఈ సమాజంలో ప్రశ్నించడం అనేది లేకపోతే, నిరసన తెలిపే హక్కు లేకపోతే, అసమ్మతిని తెలియజేయకపోతే అసలు ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? పుట్టిన ప్రతి మనిషి సమానమే. నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి నేను కాలుతో తంతాను, నువ్వు భరించాలి, నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అనేది వీళ్ళు పట్టుకొచ్చినటువంటి విలువలతో కూడిన వ్యవహారం. ప్రకృతి అలా చెప్పలేదు కదా. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. హలో సార్. హలో. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ చాలా విషయాలు మాట్లాడుతూ అందులో ఒక విషయం ప్రస్తావించారు సార్, దిమాగీ నక్సల్ అని. అంటే ప్రశ్నిస్తే అంతకుముందు ఆందోళన్ జీవి అని, తుకుడే తుకుడే గ్యాంగ్ అని, అర్బన్ నక్సల్స్ అని చాలా పదాలు వాడారు ప్రతిసారి. అండ్ ఇప్పుడు ఒకటి కొత్తగా దిమాగీ నక్సల్ అని ఒకటి కొత్తగా వాడారు సార్. ఏంటి అసలు, ఎలా చూడాలి దీన్ని? అంటే దిమాగీ నక్సల్ అంటే దిమాగ్ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అగ్రెసివ్గా మాట్లాడితే వాళ్ళని దిమాగీ నక్సల్గా భావించి, అంటే ఆయుధం లేదు వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ మెదడునే ఆయుధంగా వాడుతున్నట్టుగా భావించి వాళ్ళని నక్సలైట్ కేటగిరీలో వేసి, నక్సలైట్లని ఏం చేస్తుందో ప్రభుత్వం మనకు ఆల్రెడీ ఆపరేషన్ కగార్ ద్వారా మాత్రమే కాదు, ఇంతకు ముందు అనేక వందల సంఘటనల నుంచి ప్రభుత్వాలు నేర్పించినాయి. అంటే నక్సలైట్లని చంపేస్తుంది ప్రభుత్వం. అయితే మరింత ఇంటెన్సిఫై చేసి వీళ్ళు కగార్ పేరుతో హత్యాకాండ నడిపారు. ఇప్పుడు మీరు ఆ హత్యాకాండ ఏరియాలోకి మిమ్మల్ని తీసుకెళ్తారు. దిమాగీ నక్సల్ అన్నాడు ఆయన. దిమాగీ నక్సల్ అంటే దిమాగ్ ఉన్నవాడిని నక్సల్ ట్యాగ్ వేసి క్లోజ్ చేయటం. అంటే మీరు సరెండర్ అయ్యి ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడకుండా ఉంటే మీరు జీవించి ఉంటారు. లేదు, మీరు ఆలోచించి ఏమిటిది ఇలా జరుగుతోంది అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మా రాడార్లోకి వస్తారు. వాళ్ళని మేము, అంటే ఇప్పుడు ఆలోచించి మాట్లాడే ప్రతి ఒక్కడు, అంటే ప్రభుత్వం మీద విమర్శ పెట్టే ప్రతి ఒక్కడిని నక్సల్ ట్యాగ్ ఇస్తున్నారు. ట్యాగ్ ఇవ్వటం ద్వారా వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ ఏమిటి? మీరు నిర్మూలింపబడతారు అని. అంటే మావోయిస్టు ముక్త్ భారత్ అన్నాడు ఆయన ఇంతకు ముందు. ఆపరేషన్ కగారు మార్చి 31 నాటికి చివరి మావోయిస్టుని అంతమొందిస్తాము అని ప్రకటించారు ఓపెన్ గానే. ఆ ప్రకటించడం ద్వారా నక్సల్స్ ని తుదముట్టించటం అనేది ప్రభుత్వ స్కీమ్ గా చెప్పేశారు.
ఎస్. అదే చేశారు. దానికి ఒక జనరలైజేషన్ అయిపోయింది, ప్రజల బుర్రల్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే నాకు పింఛన్ రావటం లేదు అని ఒక ఆయన వెళ్ళి అడిగితే పింఛన్ నక్సల్ అంటే ఏమిటి వాళ్ళ పరిస్థితి? ఆ పింఛన్ అడుగుతున్న వాళ్ళని తీసుకెళ్లి నిర్మూలిస్తారు. అందుకని ఇదేదో దిమాగీ నక్సల్తో ఆగిపోతుంది అనుకోవడం పొరపాటు. ఇది అనేక ఏరియాలకు విస్తరిస్తుంది. ఈ నక్సల్ అని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏ డిమాండ్తో ముందుకొస్తారో వాళ్ళకి, వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్కి నక్సల్ అనేది తగిలించి నిర్మూలిస్తారు. ఇది ప్రోగ్రాం. అందుకని మీరెవరు ఆలోచించకండి. ప్రధానంగా మీరు ఆలోచనలు లేకుండా ఉండండి. ఆలోచనలకి రూపకల్పన జరిగేది మెదడులో. కాబట్టి బ్రెయిన్ ముక్త్ భారత్ కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. దాన్ని ఆయన భాషలో చెప్పాలంటే దిమాగ్ ముక్త్ భారత్ కోరుకుంటున్నాడు. బ్రెయిన్ రహిత భారత్ అంటే ప్రశ్నించొద్దు ప్రభుత్వాన్ని, అసలు ఆలోచించొద్దు. మీకేం పని ఉందని మీరు ఆలోచిస్తారు? ఓకే, మీరున్నది ఎక్కడ? కార్పొరేట్ స్వర్గంలో ఉన్నారు. మీరు కార్పొరేట్ స్వర్గంలో ఉండి నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని ఎలా మాట్లాడతారు మీరు? ఇప్పుడు స్వర్గంలో ఎవరుంటారు? ఎవరు వెళ్తారు? స్వర్గానికి వెళ్ళటానికి మేజర్ క్వాలిఫికేషన్ ఏంటి? చచ్చిపోవడం కదా. కాబట్టి మీరందరూ ఈ పాత ఆలోచనల నుంచి మరణించండి. అప్పుడు మీరు కార్పొరేట్ స్వర్గంలోకి ఎంటర్ అవుతారు. మీ ఆస్తులు ఎవరో తీసుకుంటున్నారని, లేకపోతే మీకు జీవితం లేదు, జీతం లేదు, ఇలాంటివన్నీ మానేయండి. మీరు మెదళ్ళు కూడా తీసేయండి. బానిసలుగా మారిపోండి. బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత కదా శవప్రాయం అయ్యేది. ఇలా ఒక రకమైన శవభారత్ని కోరుకుంటున్నాడు ఆయన, మోదీ గారు. మీరందరూ శవాలుగా మారిపోయి మా కార్పొరేట్ స్వర్గంలోకి ప్రవేశించండి. ఇక్కడ మేము చెప్పినట్టు వినండి. మీకు మేము భోజనం పెడతాం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఏదో అలా తినేసి పని చేసుకుంటూ బతికేయండి. అంతకు మించి మీరు ఏవేవో కోరికలు కోరుకోకండి. అంటే మనకు నచ్చిన పని చేస్తే సార్ మళ్ళీ వాళ్ళు ఏదైనా చెప్తారు ఆ పని కూడా. మీకు ఎప్పుడైతే ఆలోచన, విచక్షణలు ఇవన్నీ ట్యూన్ అవుట్ అయిపోయాయో మీరు వారు ఏది చెప్తే అదే చేస్తారు కదా. అవును, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటారు కదా, సవాలే కదా. కాబట్టి అలాంటి వాళ్ళు కావాలి మాకు అంటున్నాడు ఆయన. సార్, ఇది కేంద్ర మంత్రి అమిత్ షా గారు అయితే దాదాపు నక్సలిజం అంతమైంది భారతదేశంలో అని అన్నారు. బట్ ఈయన నక్సల్ అనే పదమాన్ని యూజ్ చేయడంలో అర్థం ఏంటి సార్? నక్సలిజం అంటే బ్రాండెడ్ నక్సలిజం అనేది అణిచేశానని చెప్తున్నాడు ఆయన, ఆ పార్టీకి సంబంధించి. ఇప్పుడు నక్సలిజం అనేది ఒక పార్టీతో ఐడెంటిఫై అయినటువంటిది కాదు, అది ఒక భావజాలం. ఆ భావజాలం దేనికి ప్రతినిధిగా చూస్తున్నారు వీళ్ళు? ప్రశ్నించే తత్వానికి ప్రతినిధిగా చూస్తున్నారు. క్వశ్చన్ చేస్తుంది అది. ఇది ఇలా ఎందుకుంది, ఇది మారాలి కదా అంటుంది. అంటే కార్ల్ మార్క్స్ గురించి ఒక వాక్యం ఉంది. కార్ల్ మార్క్స్కు ముందున్నటువంటి తత్వవేత్తలందరూ కూడా ఈ సమాజాన్ని రకరకాలుగా విశ్లేషించారు. కానీ కార్ల్ మార్క్స్ ఎందుకు ప్రత్యేకం వాళ్ళందరిలోకి అంటే అతను దీన్ని విశ్లేషించడం కాదు, దీన్ని ఎలా మార్చాలి అనేది కదా ఆలోచించాల్సింది అన్నాడు. అది ఎన్హాన్స్మెంట్. అలాంటి ఎన్హాన్స్డ్ జ్ఞానంతో బిహేవ్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ప్రమాదం. వాళ్ళు ఆ పార్టీతో ఉండకపోయినా మేము వాళ్ళకి నక్సల్ అని ట్యాగ్ ఇస్తాం. అంటే ఇట్లా ప్రభుత్వాలకు ప్రమాదమా సార్, ప్రజలకు ప్రమాదం అని చెప్తున్నారు? ప్రభుత్వాలకి, పాలకులకి, కార్పొరేట్లకి ప్రమాదం. అందుకని మీరు అసలు ఈ ఆలోచించడం ఇవన్నీ మానేయండి. మీరు, మీది అనేది లేదు. అవి రెండూ రద్దయిపోండి. మీరు అవి ఉన్నంతకాలం మీరు మీ గురించి ఆలోచిస్తారు. ఆ ఆలోచనలు మానేయండి. మీరు కార్పొరేట్ల కోసం బతకండి. కార్పొరేట్లు మీ మంచి చెడు చూసుకుంటాయి. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీరుగా చచ్చిపోండి. ఆ తర్వాత ఆ శవాలకి కార్పొరేట్ స్వర్గంలోకి ప్రవేశం దక్కుతుంది. అప్పుడు మీ మెదడుతో పనే ఉంది మీకు? లేదు కదా. సో బ్రెయిన్ డెడ్ అంటే మరణమే. కాబట్టి ఈ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళు హాయిగా అక్కడ బతికేయచ్చు. శవప్రాయమైనటువంటి జీవితం హాయిగా జీవించవచ్చు. ఒక రకంగా ఆయన ప్రపోజ్ చేస్తోంది శవభారత్ని కోరుకుంటున్నాడు ఆయన. వికసిత్ భారత్ అన్నాడు ఆ మధ్య వరకు. వికసిత్ భారత్ కంటే కూడా ఇది ఇంకా ప్రమాదం. ఇది శవభారత్ అని. శవాలు ఏది అడగవు కదా, మీరు అలా పడేస్తే అలా పడి ఉంటుంది. ఇక్కడ ఎందుకు పడుకోబెట్టావు, ఈ కట్టెలు గుచ్చుకుంటాయి కదా, పరుపేయవే
అని అడుగుతుందా శవం? అడగదు కదా. మీరు పరుపు మీద చచ్చిపోయిన అని తీసుకెళ్లి కట్టె పొలాల మీద పడుకోబెడతారు. ఈ పరుపు మీద ఉన్నంతసేపు, నేను అనేది ఉన్నంతసేపు, ఈ పరుపు మీద ఏదైనా గుచ్చుకున్న వాడు కుయ్యో మొర్రో అంటాడు. వన్స్ వాడిలో అది వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత మీరు తీసుకెళ్లి ముళ్ళ కంపలో పడుకోబెట్టినా అది పెద్ద ఫీల్ అవ్వడు. కాబట్టి అలాంటి ఒక ఆ తత్వంలోకి మనుషుల్ని తీసుకెళ్లాలనేది నరేంద్ర మోడీ గారి లక్ష్యం. ఎందుకు ఇంత భయపడుతున్నారు సార్? అంటే మొన్న జరిగినటువంటి CJP ప్రొటెస్ట్ అనేది వీళ్ళని ఏమైనా భయభ్రాంతులకు గురి చేసిందా, లేకపోతే అటువంటి ఉద్యమాలను అణచివేయాలని మళ్ళీ ఇదేమైనా కొత్తగా తీసుకొస్తున్నారా? CJP పార్టీ ఈ దేశంలో విద్యార్థి లోకాన్ని కదిలించింది. ఈ కదలిక అనేది అనేక చోట్ల కనిపించింది. చాలా చోట్ల మీకు జార్ఖండ్లోనూ అక్కడ కనిపించినటువంటి నిరసనలు అది CJP ఆధ్వర్యంలో జరగలే, NSUI ఆధ్వర్యంలో కూడా చాలా జరిగినాయి. అవును సార్. ఈ మధ్య కాలంలో ఇవన్నీ కలిపి దేశ ప్రజలలో మన మీద తీవ్రమైన నిరసన ఉంది, ఇది బలంగా వ్యక్తీకరించేటువంటి సందర్భం కూడా ఉంది అని ప్రభుత్వ అంతర్గత భద్రత ప్రజల నుంచి ప్రభుత్వానికి ముప్పు ఉంది అని వాళ్ళు భయపడుతున్నారు. ఈ భయంని కంట్రోల్ చేసుకోవటానికి ఒకవైపేమో ఆయన నిలబడిన వేదిక ఏమిటి? స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మాట్లాడాలి. ఆయన పొగడాల్సినటువంటి వ్యవహారం ఏమిటి? ఆయన గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించాల్సిన అంశం ఏమిటి? ప్రపంచంలో చాలా చోట్ల విప్లవాలు జరిగినాయి, సాయుధ ఘర్షణల ద్వారా అధికారంలోకి వచ్చాయి కొత్త ప్రభుత్వాలు, కానీ భారతదేశం అందుకు భిన్నం. అహింసతో స్వరాజ్యం సిద్ధింపజేసుకున్నటువంటి స్థితప్రజ్ఞురాలైనటువంటి భారతదేశం మంది అని చెప్పాలి కదా. అందుకోసం కదా మీరు ముందు వెళ్ళి గాంధీ గారికి వీళ్ళందరికీ నివాళులు అర్పించి వచ్చారు. తీరా అక్కడ నిలబడి ప్రజల మీద హింస చేస్తానని చెప్పాడు ఆయన. మీరు ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడితే టీచర్ ప్రశ్నిస్తే టీచర్ నక్సల్ అంటాడు, రేపొద్దున రైతు ప్రశ్నిస్తే రైతు నక్సల్ అంటాడు, స్టూడెంట్ గనక ప్రతిఘటిస్తే ప్రభుత్వాన్ని స్టూడెంట్ నక్సల్ అంటాడు. ఒక ఇంట్లో గొడవ జరిగితే భార్య నక్సల్, భర్త నక్సల్ అని కూడా అనేస్తారు. ఇప్పుడు భర్తల దౌర్జన్యాలకు నిరసనగా భార్యలు ఆందోళన చేస్తే భర్తల్ని ప్రొటెక్ట్ చేయటం అనేది వ్యవస్థ స్థిరీకరణకు అవసరమని వారు భావిస్తే వైఫ్ నక్సల్ అంటాడు అనేసి నిర్మూలించేయటమే. వన్స్ నక్సల్ అనే ట్యాగ్ మీకు ఇచ్చేస్తే మీకు ఇంకా కేసులు పెట్టడం, కోర్టులకు వెళ్ళటం, జైళ్ళకి పంపించడం ప్రోగ్రాం ఉండదు, నేరుగా నిర్మూలనే. కాబట్టి నిర్మూలన సౌలభ్యాన్ని చూశాడు ఆయన నక్సల్ అనే ట్యాగ్ లో. చూసి దీన్ని పెట్టేస్తే అది ఆల్రెడీ అర్థమైంది జనాలకి. ఆపరేషన్ కగార్ నుంచి అందరికీ జీర్ణమైంది అది. అంటే నక్సల్ అనగా బతకనివ్వరు అనేది అర్థమైపోయింది కదా అందరికి. అవును సార్. సో ఇప్పుడు మీకు మీ పేరుకి ముందు నక్సల్ అని ఇంటి పేరు పెడతాడు. అప్పుడు మీకు అర్థమైపోద్ది ఇంకో పావు గంటలోనో అరగంటలోనో మన్ని ఈ భూప్రపంచం నుంచి కట్ చేయబోతున్నారు అని. అప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఏం పని చేస్తారు? మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే శవంగా మారిపోయానని ఒక డిక్లరేషన్ ఇస్తారు. నేను ఆలోచన మానేస్తున్నానండి, నేను నా బ్రెయిన్ని డెఫ్యూజ్ చేసేసుకున్నాను. మనం ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్లు అవి డియాక్టివేట్ చేస్తారు కదా, ఆ పద్ధతిలో నా బ్రెయిన్ని డియాక్టివేట్ చేసుకున్నానండి, ఇంకా అది ఆలోచించదు, ఇదిగోండి కావాలంటే రిపోర్టు అని చూపించుకుంటే వీడికి ఒక శవ గుర్తింపిస్తారు వారు. శవ గుర్తింపించి శవస్వర్గంలోకి పంపించేస్తారు. సార్ అట్లాగే ప్రధాని మోదీ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలను అటు రాజకీయంగా కావచ్చు, ఇటు పౌర సమాజం కావచ్చు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ టైంలో మంత్రి కిరణ్ రిజిజు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారు అని అంటే, ఆయన ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు జస్ట్ ఎవరైతే మావోయిస్ట్ భావజాలంతో ప్రశ్నిస్తారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయని అన్నారు. యాక్చువల్గా అంటే ఒక స్టూడెంట్ ప్రశ్నించడం కావచ్చు, లేదంటే ఒక ప్రొఫెసర్ ప్రశ్నించడం కావచ్చు, ఒక జర్నలిస్ట్ ప్రశ్నించడం కావచ్చు, ఇందాక మీరు అన్నట్టు వీటందరితో పోల్చుకుంటే అసలు మావోయిస్ట్ భావజాలంతో ప్రశ్నించడం అనేది ఏంటి? అసలు మావోయిస్ట్ భావజాలం అనేది ఎట్లా చూడాలి? అంటే మావోయిస్ట్ పార్టీ అనేది ఈ దేశం ఎజెండాలోకి, అంటే మావోయిస్ట్ పార్టీ అని ఇప్పుడు అంటున్నాం, ఇది చారు మజుందార్ రోజుల్లో ఆయన ఈ దేశానికి ఒక కొత్త రాజకీయాన్ని పరిచయం చేశాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల కార్యక్షేత్రంలోకి తనని తాను కుదించుకుని ప్రజా పోరాటాల నిర్మాణము అనే దాన్ని వదిలేసింది. ఇది కాదు కదా, ఈ పార్లమెంటరీ గోలలో పడి ఉండటమే కాదు కదా మనం అనుకున్నది, మన సిద్ధాంతం. మనం ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం వాళ్ళకి ఊతం ఇవ్వాలి. మనం వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి సెక్షన్స్ని
కంట్రోల్ చేయటానికి వాళ్ళ తరపున సైన్యంగా మనం పని చేయాలి. ఈ పని చేసే క్రమంలో వాళ్ళు ఏ ఆయుధాలతోనైతే వీళ్ళని అణిచేస్తున్నారో అదే ఆయుధాలతో వాళ్ళని లొంగ తీసుకుని ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేరే రాజ్య నిర్మాణం చేయాలి మనం. అది ఊరికే రాదు. ఎందుకంటే వాడు అంత సులభంగా అధికారం వదులుకోవాలని అనుకోడు. కాబట్టి వాడు తీవ్రంగా ప్రతిఘటిస్తాడు. వాడి దగ్గర స్టేట్ పవర్తో పాటు ఈ వెపనరీకి సంబంధించిన శక్తి కూడా ఉంటుంది. అందుకని వాడిని ఎదుర్కోవాలంటే మనం కూడా సాయుధమై ఉండాలి. మనది హింస కాదు, ప్రతిహింస మాత్రమే. వాళ్ళు చేస్తున్నటువంటి హింసని ప్రతిఘటించడానికి హింసే మార్గం అనుకున్నాం తప్ప మానవ జీవితం ముందుకెళ్ళటానికి హింసే మార్గం అని మనము అంటలేదు. అయితే అహింస అనే పేరుతో వెళ్ళి వాడి దగ్గర సరెండర్ అయ్యి వాడిని బతిమాలుకుని లాలూచీ పడి దానివలన వాడు విధిల్చే ముష్టి కాదు స్వేచ్ఛ అంటే. మనకి ప్రకృతి ప్రసాదించిన స్వేచ్ఛని తిరిగి తెచ్చుకోవాలంటే యుద్ధం చేయక తప్పదు అనేది ఒక సిద్ధాంతంగా మనం వదిలిపెట్టేశాం. దీన్ని తిరిగి అడాప్ట్ చేసుకుని జనంలోకి వెడదాం అని కొత్త ఆలోచనతో కదిలినవాడు చారు మజుందార్. కదిలిన తర్వాత అక్కడి నుంచి మొదలైంది. ఆయన మొదట చేసిన పని ఏమిటి? ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు. ఆయన సిలిగురి డివిజన్లో కంటెస్ట్ చేసేటప్పుడు చెప్పాడు, నేను ఈ అభిప్రాయం విస్తృతంగా చెప్తా ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఎన్నికల వలన ఏమీ కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బూటకం. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందనేది ఎంత నిజమో ఇందులో ఏదో న్యాయం జరుగుతుంది ప్రజలకి అనేది కూడా అంతే న్యాయం. కాబట్టి మనల్ని విముక్తి చేసుకోవాలంటే వాళ్ళు సాయుధంగా మన అణిచివేసేటప్పుడు మనం కూడా ఆయుధాలు పట్టుకుంటే తప్ప కుదరదు. వాళ్ళు ఆయుధాలు పట్టుకుని మనం పూచిక పుల్లలు పట్టుకుని నిలబడితే కుదరదు, వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతిఘటన సిద్ధాంతాన్ని మనం జనాలకి ఎక్కిస్తాం, నేర్పిస్తాం. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవటం కోసం నేను ఎన్నికల్లో నిలబడుతున్నా అన్నాడు ఆయన. ఆయన గెలవలేదు కానీ ఓట్లు పడ్డాయి బానే. ఆయన ఆ ఓటింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేశాడు, నేను తృప్తి పడే నెంబర్లో నాకు ఓట్లు పడ్డాయి, ఇది చాలు నేను పని మొదలు పెట్టడానికి అని దిగాడు. దిగి ఎన్నికల్లో నేను చెప్పిన పనే చేద్దాం. ఇప్పుడు అక్కడ వడ్డీ వ్యాపారులు విపరీతంగా దోపిడీ చేసేవాళ్ళు ట్రైబల్స్ని. నక్సల్బరీ ఏరియా అది కొంచెం ట్రైబల్ బెల్టే. ఆ ట్రైబల్ బెల్ట్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారుల దోపిడీ ఎలా ఉంటుందంటే వీడు చింతపండు ఇలాంటివన్నీ తీసుకుని పెడతాడు అక్కడికి, కొబ్బరి నూనెలు ఇలాంటివి. వాళ్ళ దగ్గర వన సంపద ఉంటుంది. వాళ్ళు ఒక కుంకుడుకాయలు ఒక బస్తా ఇవన్నీ తీసుకొస్తే అవన్నీ కలిపి వీడు ఒక రేటు కడతాడు. ఆ రేటుకి వాళ్ళకు అవసరమైన సరుకులు వీళ్ళ దగ్గర ఉంటాయి, కిరసనాయిలు ఇలాంటివి, ఇవి ఇస్తారు. వీటికి వీళ్ళు కట్టే రేటు వాటికి కట్టే రేటుకి మధ్య చాలా తేడా ఉంటుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ సరుకుకు ఉండే రేటు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బస్తా కుంకుడుకాయలని 2 రూపాయల లెక్కన వీడు క్యాలిక్యులేట్ చేసి 2 రూపాయలు చింతపండు పెడతాడు వాళ్ళకి, లేకపోతే కిరసనాయిలు పోస్తాడు. ఓకే సార్. ఈ బస్తాని వాడు కిలో 10 రూపాయలకో 20 రూపాయల లెక్కనో అమ్ముతాడు బయట. అంటే ఈ డబ్బులన్నీ చెందాల్సింది వాళ్ళకి కదా వాస్తవంగా. కానీ అలా చెందకుండా చేయటమే దోపిడీ. ఇలా వడ్డీ వ్యాపారం అలా రాసేసుకుంటారు, మీరు ఇంత బకాయి ఉన్నారు మాకు అని. వీడి సరుకులు వీడిచ్చి వాళ్ళ సరుకులు వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని మీరు ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది మాకు ఇవ్వటానికి కాబట్టి బాకీ రాస్తున్నాను అంటాడు. సరే ఏం చేస్తామని రాయించేసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత టైంలో వాడికి దాన్ని పెంచుతాడు, కొంచెం పెంచి ఆ సరుకు మొత్తం ఉచితంగా తీసేసుకుంటాడు, దీనిలో జమేస్తున్నానని. ఆ తర్వాత వెళ్ళి దాన్ని వడ్డీలో జమేశాను, మీరు మళ్ళీ పట్టుకురండి అంటాడు. ఇలా జరిగిపోతుంది జీవితం అని చెప్పి వాళ్ళందరూ ఏడుస్తుంటే మీరు చేయవలసిన పని వాళ్ళని బతిమాలటం కాదు. వన్ ఫైన్ మార్నింగ్ ఒక వడ్డీ వ్యాపారస్తుని టార్గెట్ చేసి వెళ్ళి చితక్కొట్టేయండి, అప్పుడు పరిష్కార మార్గం వస్తుంది అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. చెప్పి అలా రంగంలోకి దింపి వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఇది చారు మజుందార్ నేతృత్వంలో. అది నెమ్మదిగా మరి భూములు కావాలి కదా దున్నుకోవటానికి జనాలకి, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని పట్టాల కోసం ప్రయత్నం చేద్దాం అని దున్నేవాడికే భూమి అనే నినాదంతో మొదట ప్రభుత్వ స్థలాలు తర్వాత ప్రైవేటు భూములు కూడా ఆక్రమించారు. ఈ భూ పోరాటం మీద ఉక్కుపాదంతో అణిచేయాలి అనుకున్నప్పుడు ఒక ప్రయత్నం జరుగుతూ ఉండేది మొదటి నుంచి. కానీ 90 తర్వాత సీన్ మారింది. ఇక్కడికి కార్పొరేట్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలు అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని అష్యూరెన్సెస్ అడిగారు. అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మేము
ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళు మమ్మల్ని చంపేస్తే ఏమిటి పరిస్థితి? ఎస్ సార్. కాబట్టి వాళ్ళని తీసేస్తే మేము పెట్టుబడులు పెడతాం. ఈ విదేశీ పెట్టుబడిదారుల మెప్పు కోసం, కార్పొరేట్ల మెప్పు కోసం ఈ యాంటీ నక్సల్ ప్రోగ్రామ్ టేకప్ చేసింది కాంగ్రెస్ పార్టీని. ఓకే. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ల కాలంలో మొదలైంది ఇది. ఇంటెన్సిఫై చేసి దాడులు చేయటం. అంతకు ముందు కూడా దాడులు జరిగేవి, అది వేరు. 90 తర్వాత జరిగినటువంటి భారతదేశం ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ ఎల్పిజిలోకి భారతదేశం ఎంటర్ అయిన తర్వాత జరిగిన నిర్బంధం వేరు. ఇది బీభత్సం. కొత్త కొత్త ప్రక్రియలు కనిపెట్టి మరీ చంపారు. అందులో భాగమే మనకు చాలా పదాలు తెలిసినాయి. నిన్న ఆయన దిమాగీ నక్సల్ అన్నట్టు మనకు కూడా కోవర్ట్ అనే పదం అప్పుడే తెలిసింది. 90ల తర్వాతే కోవర్ట్ ఆపరేషన్లు, ఇన్ఫార్మర్లు, ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేసి నక్సలైట్ ఉద్యమాన్ని నిర్మూలించడానికి వీటిని వాడుకున్నారు. సార్, ఈ రాజకీయ విప్లవ భావజాలంతో సంబంధం ఉన్నటువంటి నక్సలిజం పుట్టడానికి ముఖ్య కారణమైనటువంటిది నక్సల్బరీ ఉద్యమం. ఇదంతా అదే కదా సార్? అప్పుడు నక్సల్బరీలోనే మొదలైంది. నక్సల్బరీలోనే ఆయన చారు మజుందార్ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా, జోతేదారులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి సంతాల్ తెగకి చెందినటువంటి వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇన్స్పిరేషన్ వచ్చింది చాలా మందికి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చాలా మందిని ఇన్స్పైర్ చేసినట్టుగా ఈ నక్సల్బరీలో జరిగినటువంటి ఈ వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. అలా శ్రీకాకుళంలో కూడా ఇన్స్పిరేషన్ పొందారు. వెంపటాపు సత్యం గారు, ఆదిభట్ల కైలాసం గారు వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు, పని మొదలు పెట్టారు. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా వడ్డీ వ్యాపారస్తులతో గిరిజనులు మోసపోతున్నారు. గిరిజనులను కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేశారో అదే చేద్దాం ఇక్కడ అని చేశారు. వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేశారు. అలా ఈ మూమెంట్ వెలుగులోకి వచ్చింది. ఇది కార్యక్రమం. కాబట్టి వీళ్ళని తొలగించేయటం అనేది కార్పొరేట్లకు వీళ్ళు ఇచ్చిన హామీ. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా మొదలుపెట్టింది. ఇది ఆపరేషన్ కగారు, ఈ చంపేయటం అనేది వీళ్ళు మొదలు పెట్టింది కాదు. ఇంతకు ముందు కూడా జరిగింది. ఆపరేషన్ గ్రీన్ హంట్లు, అలా రకరకాల పేర్లు పెట్టి నడిపారు వాళ్ళు. చిదంబరం గారు నిన్న దిమాగీ నక్సల్ నేను కూడా అని అన్నాడు గాని, ప్రకటించుకున్నాడు గాని వారు హయాంలో కూడా హత్యాకాండ జరిగింది. దాన్ని కాదనుకోలేం కదా. చిదంబరం గారు ఇలా అనేసాడు కాబట్టి మురిసిపోయి వెళ్ళిపోయి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కాదు. అంటే మనకు ఒక పాత సామెత ఉంటుంది, నేను చాలా పవర్ఫుల్ దేవుడినే గాని ఎవరు నాకు పూజ చేయక, నైవేద్యం పెట్టక ఇలా పడున్నాను కానీ నాలో చాలా పవర్స్ ఉన్నాయి. ఎవరైనా వచ్చి కాస్త ధూపదీపాలు వెలిగించి కొంచెం నైవేద్యం పెడితే అప్పుడు నా ప్రభావం చూపిస్తారన్నట్టు వెనకటికో దేవుడు. ఆ పద్ధతిలో మీరు మాకు అధికారం ఇచ్చేయండి, మేము చూపిస్తాం అంటాడు చిదంబరం. ప్రస్తుతం వారు ఓడిపోయిన దేవుడు, గెలిచిన దేవుడి రాజ్యం నడుస్తోంది. అవును. ఆ గెలిచిన దేవుడిని దించడం కోసం మాజీ దేవుడు పడుతున్న కష్టాల్లో భాగమే నిన్నటి ఆయన ప్రకటన, చిదంబరం గారి ప్రకటన. వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు. అంటే సార్, లైక్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు దోపిడీకి వ్యతిరేకంగా కావచ్చు కానీ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు కానీ, లేదంటే అన్యాయానికి వ్యతిరేకంగా ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా మావోయిస్ట్ భావజాలంతో. మావోయిస్ట్ భావజాలం అనేది లేదు ఇక్కడ, దుర్మార్గం. మావోయిస్ట్ భావజాలం అనేది కాదు. ప్రభుత్వం మీద ఒక కమిట్మెంట్ తో మాట్లాడేవాడు ఎవరైనా నక్సలైట్లే. వాళ్ళకి నక్సల్ ట్యాగ్ ఇచ్చేస్తాడు. మిమ్మల్ని పింఛన్ నక్సల్ అంటాడు. స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడితే స్టూడెంట్ నక్సల్ అంటాడు. ఎవరైనా కండక్టర్లు మాట్లాడితే కండక్టర్ నక్సల్ అంటాడు. ఆయన ఇష్టం. ఇప్పుడు స్కావెంజర్స్ ఎవరైనా తిరుగుబాటు చేసే స్కావెంజర్ నక్సల్ అంటాడు. ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతివాడికి నక్సల్ అనే ఓ ట్యాగ్ ఇస్తాడు. ఆ ట్యాగ్ మీకు పడింది అనగానే మీరు వెళ్ళిపోవటానికి సిద్ధపడాలి. పెట్టే బేడా సర్దుకుని పరలోక ప్రయాణానికి సిద్ధపడాలి. లేకపోతే ఈయనే పంపించేస్తాడు వితౌట్ ఎనీ ఇంటిమేషన్. సో ప్రజాస్వామ్యంలో ప్రశ్నకు చోటు లేదు, తొలగిస్తున్నారు అన్నట్టు. ప్రశ్న కాదండి, ప్రశ్న అనటం తప్పు. ప్రశ్నించే తత్వము, ప్రశ్న అంటమేలోనే ఒక దుర్మార్గం ఉంది. అంటే ప్రశ్నించటం అనేది బానిస లక్షణం అని ఒక అభిప్రాయం ఉంది. అంటే మీరు వాడిని అడుక్కోవటం ఏమిటి? మీకు విషయం అర్థమైనప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి, దీన్ని మార్చడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు ఆయన దిమాగ్ ముక్త్ భారత్ అన్నప్పుడు మోదీ ముక్త్ భారత్ అనే నినాదం కదా మీరు ఇవ్వాల్సింది. ప్రశ్నించటం కాదు, ఆచరణలోకి దిగుతారా లేదా అని తేల్చుకోవటమే ఇప్పుడు జరగాల్సిన ప్రోగ్రాం. ప్రశ్నించటము అనేది దేబిరించటం. అయ్యా మేము ప్రశ్న అడుగుతాం, మీరు సమాధానం దయచేయండి అంటే మీ చెయ్యి కింద వారి చెయ్యి పైన, మీ నోరు కింద వారి నోరు పైన ఉంటుంది.
ఇది కాదు గొడవ. మనకి విషయం అర్థమైపోయినప్పుడు ఇంకా ప్రశ్నించటం ఏమిటి? వాళ్ళని తీసి పక్కన పెట్టక వీళ్ళతో మన జీవితాలు ముందుకెళ్ళవు అనేది అర్థమైపోయాక. ఎవరు రావాలి సార్? అంటే ఇందాక మీరు అన్నట్టు మోదీ ముక్తి భారత్ కోసం ఎవరు ముందుకు రావాలి? ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు అని అడుగుతాడు ఆయన పదే పదే. భారతీయ జనతా పార్టీ వాళ్ళందరి ప్రశ్న ఇదే, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ మోడీ, షో మీ అని అరుస్తారు వాళ్ళు గట్టిగా. ఏది జస్టిస్ ట్రౌజర్లో రామారావు గారు అరిచినట్టు. కానీ రాహుల్ గాంధీ అని చెప్పేస్తారు కొంతమంది. కాదు, రాహుల్ గాంధీయా మరొకరా కాదు, రాహుల్ గాంధీని పక్కన పెట్టండి. ఒక ఆల్టర్నేటివ్ని చూడండి. ఈ దేశంలో ఆయన భారతీయ జనతా పార్టీ విధానాల వలన సఫర్ అవుతున్నటువంటి ప్రజలే ఆల్టర్నేటివ్. ముందు వీరిని పీకితే ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ని చూపించే పీకటానికి ఇదేం స్కీమ్ కాదు. ఆ మేరకు ప్రజలతో అగ్రిమెంట్ ఏం రాసుకోవాలి ఆయన. ఇప్పుడు ఈయన ప్రతిదీ ముక్తి అంటున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని మావోయిస్ట్ ముక్త్ భారత్ అన్నాడు. ఓకే అన్నారు ప్రజలు. ఆ తర్వాత దేశంలో ఉన్న అన్ని పార్టీల అంతర్గత వ్యవహారాల్లోకి జొరబడిపోయి అక్కడ గందరగోళం రేపి అందులో కొంతమందిని కొనేసి మిగిలిన వాళ్ళని చంపేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు ఒక దశలో, అది వాళ్ళ లక్ష్యం అని. ఇప్పుడు ప్రతిపక్ష ముక్త్ భారత్ అనేది వాళ్ళ లక్ష్యం అన్నారు. ఇప్పుడు అది కాదు, అసలు బ్రెయిన్ ముక్త్ భారత్ అంటున్నాడు ఆయన. బ్రెయిన్ ముక్త్ భారత్ అంటే ఎంత ప్రమాదం అది. అంటే ప్రజల్ని బ్రెయిన్ డెడ్ అయిపోమని చెప్పడమే కదా. కాబట్టి మీ పీకల మీదకి వచ్చేసాడు ఆయన. మీ పీకల మీదకి వచ్చిన తర్వాత అయినా సరే మీరు నోరు తెరిచి గట్టిగా మోదీ ముక్త్ భారత్ అనకపోతే మీ ముక్తి ప్రసాదిస్తాడు ఆయన. అంటే కొద్దిమంది అంటూ ఉంటారు సార్, సెక్యులరిజం అనే పదమే లేదు, దాంతోపాటు ఇప్పుడు ఈ ఆలోచన అనే పదాన్ని కూడా తీసేయాలన్నట్టు. అంతే. ఇప్పుడు ప్రశ్నించటం ఆపడం కాదు, అసలు ఆలోచన శక్తిని చంపేయాలనుకుంటున్నాడు. శవ భారత్ కింద మార్చటం స్కీమ్. అంటే చైతన్య రహితమైనటువంటి స్వరూపమునే మనము శవము అంటాం అని వేదాంత పరిభాషలో చెప్తారు. అంటే వారు ఏమంటారంటే జీవం ఉంటే శివం, జీవం పోతే శవం అంటారు చాలా గంభీరంగా. ఇప్పుడు వారు చైతన్య రహిత స్వరూపాలను కోరుకుంటున్నారు. చైతన్య రహిత స్వరూపం అంటే శవమే. సో శవ భారత్ ప్రమోషన్లో భాగంగా ఆయన దిమాగ్ ముక్త్ భారత్ అనే ప్రకటన చేశాడు. మరి ఈ శవాలుగా మారిపోతారా లేకపోతే మోదీ ముక్త్ భారత్ అని నిలబడతారా అని ప్రజల ముందు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఆ పెద్ద మనిషి. పైగా ఎక్కడి నుంచి మాట్లాడాడు అది? అహింసతో తెల్లవాళ్ళని ఎదిరించి స్వతంత్రం తెచ్చుకున్నాం అని గంభీరంగా చెప్పుకునే వేదిక మీద నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మేము అహింసతో వారు కొట్టినా ఒకటి కొడితే రెండు కొట్టించుకుని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి వారిలో మానవత్వాన్ని ఉదయింపజేసి తెచ్చుకున్నామని కదా మన నేరేషను. సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ వీక్ అయిపోయింది. రెండోది అప్పటికి బ్యాటిల్ ఫీల్డ్ సముద్రాల నుంచి గాల్లోకి మారింది. వీళ్ళకి సముద్రంలో బలం ఉంది తప్ప గాల్లో బలం లేదు. గాల్లో బలం ఉన్న తమ శక్తి సామర్థ్యాలని సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా చాటి చెప్పింది ప్రపంచానికి. ఆ అమెరికా చాటి చెప్పిన తర్వాత వీళ్ళ పాత్ర ముగిసింది. వీళ్ళ అవతార పరిసమాప్తి జరిగి వారి అవతారం మొదలవ్వాలి. పరశురాముడి నుంచి రాముడు చాపను తీసేసుకున్నట్టు అలా వీళ్ళు అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి తీసేసుకున్నారు. ఆ చారిత్రక దశలో వాళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోయారు. అంతే తప్ప ఇది అహింసతో వారిలో ఏదో మానవత్వాన్ని పరిమళింపజేసి సాధించుకున్న స్వరాజ్యం కాదు. వారు వదిలి వెళ్ళారు. వదిలి వెళ్ళాలనే అభిప్రాయం వారికి మనం మొదటి ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని చెప్తాం 1857 అప్పుడే కలిగింది వారికి. భారతదేశంలో ఉండటం ప్రమాదకరం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది, వీళ్ళు చంపేస్తారు అనే ఆందోళన మొదలైంది అప్పుడే. మనకి తెలియదు, కమ్యూనికేషన్ నెట్వర్క్ లేక. సరే, ఒకవేళ ఈ సమాజంలో ప్రశ్నించడం అనేది లేకపోతే, నిరసన తెలిపే హక్కు లేకపోతే, అసమ్మతిని తెలియజేయకపోతే అసలు ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? అలాగే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కానీ లేదంటే కొన్ని కార్పొరేట్లు చేస్తున్నటువంటి క్రూరమైన చర్యలను అడ్డుకునేది ఎవరు? ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాలు ఇచ్చిన స్వేచ్ఛ కాదు, అది ప్రకృతి ధర్మం. పుట్టిన ప్రతి మనిషి సమానమే. నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి నేను కాలుతో తంతాను, నేను ఒకవేళ ఉమ్మేయాల్సి వస్తే నువ్వు అక్కడ ఉంటే నీ మీద ఉమ్మేసేస్తాను, నువ్వు భరించాలి, నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అనేది వీళ్ళు పట్టుకొచ్చినటువంటి విలువలతో కూడిన వ్యవహారం. ప్రకృతి అలా చెప్పలేదు కదా. కాబట్టి ప్రకృతి ఇచ్చిన హక్కుని పరిరక్షించుకోవటం మీ చైతన్యం. దాన్ని కాలరా చేస్తాను అంటున్నాడు ఆ పెద్ద మనిషి. కాబట్టి మీరు నిలబడి కలబడాల్సిన అవసరం ఉంది మీకు.
మీరు ఏదో కాదు, నక్సలైట్లు చెప్పిన సిద్ధాంతాలు, కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతమో కాదు, ప్రకృతిలో నుంచి మీరు నేర్చుకోవాల్సింది అదే. వ్యక్తి సెంట్రిక్కే, వ్యక్తి కేంద్రమే. వ్యక్తి సమృద్ధిగా ఉన్నాడా లేదా అనేదే ఆ సమాజానికి నమూనా. బూటకపు విలువలు చాలా చెప్తారు వీళ్ళు. త్యాగం గురించి ఎక్కువ మాట్లాడతారు. స్వతంత్రోద్యమ కాలంలో అనేక సంవత్సరాలు జైళ్లలో ఉండి అని మాట్లాడుతూ ఉంటారు. త్యాగం చెయ్యండి, ఒకటి సాధించాలంటే 2 నుంచి 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళు వాంటెడ్గా ఈ దేశంలో చాలా దారుణాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ దేశంలో మత కల్లోలాలు రేపింది వీరే, ఇక్కడున్న మతాలన్నిటి మధ్య చిచ్చు పెట్టింది వాళ్ళే, ఒకళ్ళు ప్రమాదం అని ఇంకొకళ్ళని రెచ్చగొట్టింది వీడే. ఇప్పుడు మైనారిటీ మతాల నుంచి ప్రమాదం ఉందని హిందూ మతాన్ని కన్సాలిడేట్ చేసి వీళ్ళ కన్సాలిడేషన్ని వాళ్ళలో భయపెట్టే లెవెల్కి తీసుకెళ్ళి వాళ్ళు భయంతో మన మత పరిరక్షణ చేసుకోవాలి, లేకపోతే మనని తినేస్తారు వీళ్ళు అని వాళ్ళు కూడా ఒక మతం సెంట్రిక్ ఐడియాలజీ అయిపోయి మిమ్మల్ని చూసి భయపడుతున్నట్టు నటిస్తూనే మీతో ఎలా యుద్ధం చేయాలని ఆలోచిస్తూ, వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆలోచిస్తూ ఒక దుర్మార్గమైన కండిషన్కి మీరు పక్క మతాలను కూడా నెట్టేశారు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే ఫరియా అబ్దుల్లా మీద అట్నుంచి జరుగుతున్న ట్రోల్స్. బోనం ఎత్తుకున్నందుకు ఇస్లాం ట్రోలర్స్ నుంచి ఆవిడ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? వాళ్ళు ట్రోల్ చేయటం మీద మనం విమర్శిస్తే కుదరదు. ఆవిడని వాళ్ళు ట్రోల్ చేస్తున్న దాన్ని విమర్శిస్తూనే ఈ కల్చర్ని ప్రమోట్ చేయటము, వాళ్ళల్లో ఆ భయాన్ని నింపటంలో మెజారిటీ మతం చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది కూడా చూడాలి. వాళ్ళు ఎప్పుడైతే సెన్సిటివ్ అవుతారో, మతం ప్రమాదంలో ఉంది, మైనారిటీల నుంచి హిందూ మతం ప్రమాదంలో ఉంది అని హిందూ మతం అనుకోవడం ఎప్పుడైతే మొదలవుతుందో ఇది మైనారిటీల్లో భయాన్ని కలిగిస్తుంది. మీరు నిబ్బరంగా ఉండి వాళ్ళని ఓన్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ పేర్ల పండుగలకి వాటన్నిటిని మీరు సెలబ్రేట్ చేసుకుంటే ఆవిడ బోనం ఎత్తడం అనేది ఇష్యూ అయ్యేది కాదు, సర్వసాధారణమైన విషయం అది ఇప్పుడు అయ్యేది. అవన్నీ కట్ చేసుకుంటూ వచ్చారు మీరు, దాంతో ప్రతిదీ ఇష్యూనే. సో ఇప్పుడు దీన్ని మాట్లాడకపోతే మనం మన మతాన్ని పరిరక్షించుకోలేమేమో అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఆ అమ్మాయి మీద అటాక్ చేశారు. ఆ అమ్మాయిలాగా బతికే పరిస్థితి లేదు, మనిషిగా బతికే పరిస్థితి లేదు. అనసూయ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు? కేసు ఎందుకు పెట్టారు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో? ఎప్పుడో మాట్లాడిన మాట మీద అమ్మాయి అన్నమాట ఏమిటి? శ్రీరామ్ అనే పేరుతో, జై శ్రీరామ్ అనే పేరుతో ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. అది తప్పు కదా అంది. అందులో తప్పే ఉంది? జై శ్రీరామ్ అనేస్తే ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఒక ఎమోషన్లో గబుక్కుని ఒక బూత్ మాట వాడేసి స్వామి శరణం అనుకుంటారు. నేను అది విజయవాడ సినిమా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర చూసేవాడిని. వాళ్ళకి ఎక్కడో కోపం వచ్చేది, హోర్డింగో లేకపోతే వీళ్ళు చెప్పిన సైజులోనో వచ్చేది కాదు. వెంటనే గబుక్కున ఆ మాట అనేసి నేను మాలలో ఉన్నానని గుర్తొచ్చి స్వామి శరణం అనుకునేవాళ్ళు. ఆ విధంగా మీరు జై శ్రీరామ్ అనేసి మీ నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడేసి మళ్ళీ జై శ్రీరామ్ అనేసుకుంటే అవన్నీ బూతులు కాకుండా పోతాయా? మీరు తెల్లారులేస్తే లకారాలు మకారాలు వాడేసి జై శ్రీరామ్ అంటే అవన్నీ అద్భుత పదాలు అవ్వవు కదా. దేశమంతా అట్లాగే ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఆ ఒక్క పదం అంటే అన్ని మాయమైనట్టు. అదే దీని మీద ఆవిడ కామెంట్ చేసి నేను భక్తురాలనే, నేను హనుమంతుడి భక్తురాలని, మా అబ్బాయికి కూడా అలాంటి పేరే ఏదో పెట్టుకున్నాను అని చెప్పింది ఆవిడ. మీరు ఆవిడని ట్రోల్ చేసి అయ్యా నా మీద ఈ దాడి చేయటం సబబు కాదయ్యా అని చెప్పింది ఆవిడ. అలా చెప్పినందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారా? ఈ లెవెల్లో మీరు దాష్టీకం చేసి, అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? ఆవిడలో ఉదారవాదం ఉంది. అనసూయకి హిందూ మత శక్తులకి గొడవ ఏంటి? ఈ అమ్మాయిలో ఉదారవాదం ఉంది, పరమత సహనం ఉంది. దీన్ని చంపేయాలి. ఇది చంపేసుకున్నాను నేను, కట్టర్ హిందూని, రేపటి నుంచి నేను పక్క మతాలని చెండాడటమే నా కార్యక్రమం. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తెల్లారి పొద్దున్నే 6 నుంచి రాత్రి 11 వరకు ఒక 100 వీడియోలు ఇస్లాంని, క్రిస్టియానిటీని, వీటన్నిటిని ఇష్టం వచ్చినట్టు తిడతా. ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అందరూ నాయకుల్ని నోటికి వచ్చినట్టు తిడతా. 1000 వీడియోలు చేస్తా రోజుకి అని చెప్పేస్తే అమ్మాయికి ఆశీర్వాదం దొరుకుతుంది.
ఎస్ 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 సార్, ఇందాక మీరు అన్నట్టు మోదీ ముక్త్ భారత్ అనేది ఎవరు చేయాలని అనుకున్నప్పుడు రీసెంట్గా జరిగినటువంటి స్టూడెంట్ ప్రాజెక్ట్ కనుక చూసుకుంటే అందులో లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు అండ్ కొన్ని అంబేద్కరేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు కొంచెం ముందుకొచ్చి పోరాడినటువంటి సందర్భాలు చూసినాం. అందులో భాగంగానే ఈ ఐసా నేహా బొరా అనే విద్యార్థి జాతీయ అధ్యక్షురాలు, ఐసా జాతీయ అధ్యక్షురాలు దేశమంతా తిరుగుతూ లెఫ్ట్ భావజాలాన్ని విస్తరిస్తున్నట్టు కనిపిస్తుంది. అదేమైనా వర్కౌట్ అయ్యి కొంచెం లెఫ్ట్ పార్టీలు ఏమైనా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? అంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు, వీళ్ళ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు. దీన్ని సమస్య ఉన్నవాళ్ళు పట్టించుకోవాలి కదా, నిర్మాణంలోకి రావాలి. ఒక నిర్మాణం జరపాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా. ఈ గ్రూప్ మీటింగ్స్తో పాటు ప్రతి కమ్యూనిటీకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి, ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భం ఏమిటి, మనకున్న లీగాలిటీ ఏమిటి అనేది వీళ్ళకున్న నెట్వర్క్లో గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్ని సమూహాల్లోకి వెళ్ళాలి. అన్ని సమూహాల్లోకి వెళ్ళగలిగిన నెట్వర్క్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలకి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కాసేపు కామెంట్లు చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు తప్ప రాహుల్ గాంధీ గారు ఆయన ఎందుకు ఈ నెట్వర్క్ను వాడి అన్ని చోట్ల కదలికి ఎందుకు తీసుకురాడు? ప్రతి ఊళ్ళోనూ మీరు 10 మందిని కూర్చోబెట్టగలరు కదా. ఈ ప్రపంచంలో జరుగుతున్నది వాళ్ళకి ఎందుకు కమ్యూనికేట్ చేయరు? ఆ పని చేస్తే ఎందుకుంటుంది? మోదీ ముక్త్ భారత్ డిజైనింగ్ అక్కడి నుంచి మొదలవ్వాలి. ఎవరికి సమస్యలు ఉన్నాయో వాళ్లే మోదీ నుంచి ముక్తు చేసి భారత్ని కాపాడుకుంటారు. ఆ చైతన్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మాత్రమే చేస్తారు, మీరు చెయ్యరు. ఈ దేశాన్ని మార్చాల్సింది ఈ దేశ ప్రజలు, నాయకులు కాదు. రాహుల్ గాంధీయో లేకపోతే మరొకరో కాదు, ప్రజలు మార్చుకోవాలి. కాబట్టి ప్రజలలోకి ఆ చైతన్యాన్ని తీసుకెళ్ళాలంటే మీరు మీ సెంట్రిక్గా ఆలోచిస్తున్నారు విషయాలని, మీ సెంట్రిక్గా తీసి ప్రజలు అనుకోండి. ప్రజలు వాళ్ళు సాధించుకోవాలి అని అనుకుంటే అప్పుడు అది సాధ్యం అవుతుంది. అందుకని మోదీ ముక్త్ భారత్ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది సముచితమా కాదా అని చర్చ పెట్టండి. అదే చాలు ఆయన్ని పక్కన కూర్చోబెట్టడానికి వచ్చే ఎన్నికల్లో. కాబట్టి అలాంటి ఒక థియరిటికల్ ప్రోగ్రామ్తో ముందుకెడితే తప్ప ఇది కుదరదు. ఆయన ప్రతిఘటించిన ప్రతివాడికి నక్సల్ ముద్ర వేసేసి తీసుకెళ్ళి ఏదో చేస్తాడు. అంటే మొన్న మోదీ గారి ఎర్రకోట ప్రసంగం భారతదేశంలో బతకాలంటే భయం పుట్టే లెవెల్కి తీసుకెళ్ళాడు ఆయన. సో ఇది అందరి గొడవ, ఇది నక్సలైట్ల గొడవ కాదు. ఇదేదో నక్సల్ భావజాలం ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్న మాట కాదు, అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. మీరందరూ సరెండర్ అయిపోయారు కదా మావోయిస్టులు, అలాగే మీరు కూడా సరెండర్ అయిపోండి. డూ ఆర్ డై అన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు మీరు బతకాలంటే సరెండర్ అవటమే మార్గం. లొంగుబాటు తత్వమే మిమ్మల్ని బతికిస్తుంది. మీరు లొంగకపోతే ఈ ప్రపంచం నుంచి ఉపసంహరణకు గురవుతారు అని వార్నింగ్ ఇస్తున్నాడు ఆ పెద్ద మనిషి. ఇప్పుడైనా మీరు మోడీ ముక్త్ భారత్ అనకపోతే ఎలాగా? దిమాగి నక్సల్ అనే పదానికి ఏమైనా చట్టబద్ధత తీసుకొచ్చి ఈ యుఏపిఏ లాంటి కేసులు ఏమన్నా పెట్టాము? యుఏపిఏలు ఉండవండి, నిర్మూలన డైరెక్ట్. మళ్ళీ కేసులు పెట్టడము, వారిని జైళ్ళకి తీసుకెళ్ళటము. ఇప్పుడు ఆ మధ్య ఆ బాంబే టెర్రర్ అటాక్ సందర్భంగా అరెస్ట్ అయినటువంటి కసబ్ ఉన్నాడు కదా, అతన్ని ఉరిదీసే వరకు రోజు సోషల్ మీడియాలో చర్చ ఏమిటి? హిందుత్వ శక్తుల నుంచి. ఈరోజు కసబ్కి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి 20 ఇడ్లీలు, 10 బజ్జీలు, ఇంత జాతీయ సొమ్ము వృధా అయింది అని ఏడుపులే చూసాం కదా మనం. అవును, అదేదో ఎన్టీ రామారావు గారు పొద్దున్నే 2 కోళ్ళు తింటారు అని ఎంత ముచ్చటగా చెప్పుకుంటారో ఇప్పటికీ. అలా ఆ కసబ్ అనేవాడు 20 ఇడ్లీలు తింటాడు, 20 బజ్జీలు తింటాడు అని కూడా వీళ్ళు బోరున విలపించిన ఘటనలు చూసాం కదా. సినిమాల్లో కూడా పట్టుకొచ్చి మాట్లాడించారు కదా ఆ గోలంతా. కాబట్టి ఇదే గొడవ ప్రతిదీ. వీళ్ళు ఇప్పుడు ఆయన ఎవరు, అభిజిత్ దీప్కే అనే వ్యక్తి వేసుకున్న బూట్ల ధర 30,000. అవును, అంటే వేసుకుంటాడండి, వాడికి ఎక్కడో దొరికింది, లేదు అతనికి డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఏదో పని చేసి కొనుక్కున్నాడు. మీ ఏడుపు ఏమిటి?
అతను వేసుకున్న చొక్కా ఎక్కడో కొనుక్కుంటాడండి అతను. 80% డిస్కౌంట్లో ఆన్లైన్లో కొనుక్కున్నాడండి అతను. అవును. మీ ఏడుపు ఏమిటి? 80% డిస్కౌంట్తో కొనుక్కున్నాడు సార్. మీ ఏడుపు ఏమిటి? మీకెందుకు అంటే వాళ్ళు వేసుకోకూడదు అవి? ఎస్ వేసుకోవాలి. ఎందుకు వేసుకోకూడదు సార్? వేసుకోకూడదనే కదా మీ గోళ, మీ ఏడుపు. ఇప్పుడు అంబేద్కర్ కోట్ ఎందుకు వేసుకున్నాడు? ఆయన ఒక పర్పస్ కోసం వేసుకున్నాడు. కాలా సినిమాలో కాలా కంటే ముందు వచ్చినటువంటి కబాలీ సినిమాలో ఈ డిస్కషన్ ఉంటుంది. ఆ సినిమాలో కోటు వాంటెడ్ గానే వేసుకుంటాను నేను అంటే ఎందుకు వేసుకోకూడదు అని. గాంధీ గారు అలా హాఫ్ నెక్కెడ్గా ఎందుకు తిరిగాడు? ఈ దేశ ప్రజల సాధారణ వస్త్రధారణని ప్రతిబింబ చేయటమే నా లక్ష్యం అన్నాడు ఆయన. అంటే వారు ఎప్పుడూ అలాగే ఉండాలని, ఈయన ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకున్నాడా? అంటే ఏమిటి పరిస్థితి? సమాధానం ఏం చెప్తారు వాళ్ళు? మేం కూడా కోట్లు వేసుకునే లెవెల్కి ఎదుగుతాం అని చెప్పడం అంబేద్కర్ లక్షణం, అంబేద్కర్ లక్ష్యం అది. మేము అక్కడికి ఎదగాలనుకుంటున్నాం, మీరు ఇలాగే పంచె కట్టుకుని ఇలాగే చొక్కా లేకుండా ఈ గుడ్డ కప్పుకుని బతకాలి అని సింబలైజ్ చేయటం ఈయన కార్యక్రమం. అంటే ఏం మాట్లాడతారు వీళ్ళు? సో ప్రతి నేరేటివ్కి ఒక ప్రోగ్రామ్ ఉంది. అతను బూట్లు వేసుకున్నాడు, ఆ బూట్లు ఇంత రేటు అని దాన్ని జూమ్ చేసి చూపించి వీళ్ళు చేయట్లేదా? వీళ్ళు తెల్లారు లేచి ఊళ్ళో వాళ్ళందరినీ తిట్టి వారు ఇచ్చిన డబ్బులతో ఏమేమి కొనుక్కుంటున్నారో లిస్టులు రోడ్డు మీద పెడితే ఏమైపోతారు వీళ్ళు? అవును. సో ఫైనల్గా ప్రజల్లో చైతన్యం రావాలంటారు, అంతేనా సార్? ప్రజలే ఆల్టర్నేటివ్. మోడీకి కొత్తగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి వీరు ఆల్టర్నేటివ్ అండి అని చెబితే వారు చూసే ఇతనికి 56 ఇంచుల ఛాతీ ఉందా, లేకపోతే ఇతనికి ఇన్ని అంగుళాల గడ్డం ఉందా, ఇతనికి ఇన్ని అంగుళాల మీసం ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఓకే అని వాళ్ళు టిక్కు పెడితే అప్పుడు ఆల్టర్నేటివ్ అవుతాడా? కాదు. కాబట్టి ఆల్టర్నేటివ్ అనేది ఎమర్జ్ అవుతోంది. ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతోంది అనేదే భయం కలిగిస్తోంది వాళ్ళకి. యాక్చువల్గా మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు 50 సీట్లు సాధించుకున్నారు, వాళ్ళ దొడ్లోకి వచ్చేసాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి, డిఎంకే నుంచి గెలిచింది 4 అయినప్పటికీ తృణమూల్ నుంచి వచ్చినవి, డిఎంకే నుంచి అయాచితంగా వచ్చినవి కలిపి ఒక 50 దొడ్లో పడ్డాయి. సో వాళ్ళలో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ మొదలైంది 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే బుడగని ఈ పిల్లలు ఒక పుల్ల పెట్టి పొడిచి బ్లాస్ట్ చేశారు. అవును. ఆ బాధలో ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఆయన. అప్పటికి ఒక చిన్న సంతోషంలో ఉన్నారు వారు. ఆపరేషన్ కగార్ సక్సెస్, ఈ ఎన్నికల్లో మనం సక్సెస్, ఈ విజయాల మీదుగా మనం 29 ఎలక్షన్కి వెడుతున్నామని అనుకున్నాడు ఆయన. వీళ్ళు బుడగ పేల్చేశారు. ఎప్పుడైతే వీళ్ళు బుడగ పేల్చారో ప్రతి ఒక్కడికి ఒక హోప్ క్రియేట్ అయింది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడం ఎవడి వల్ల కాదు అనుకుంటూ ఉండగా వీళ్ళు చేయించారు. అది ఇన్స్పైర్ చేస్తోంది చాలా మందిని. ఆ ఇన్స్పిరేషన్ కలగటం అనేది అందుకే మెదళ్ళు ప్రమాదకరం అంటోంది ఆయన. మీకు మెదడే లేకపోతే మీకు ఇన్స్పిరేషనే ఉండదు కదా, చేతన లేకపోతే. అందుకని సర్వభారత్ కోరుకుంటున్నాడు ఆయన. అందుకని ఇది పరిస్థితి ప్రస్తుతం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సో యాక్చువల్గా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ గారు చేసినటువంటి ఈ దిమాగీ నక్సల్ అనేది చాలా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది ప్రస్తుతం దేశంలో, అటు పౌర సమాజంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు. సో సార్ ఏమంటున్నారంటే దిమాగీ నక్సల్ కాదు, యాక్చువల్గా మోదీ ముక్త భారత్ కావాలి, వాళ్ళు పోతేనే అండ్ ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది, చైతన్యం అనేది ప్రజల నుంచి రావాలి, దాంతోపాటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేదంటే అచేతన వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, వాళ్ళు ముందుకొచ్చి ప్రజలకు కొంచెం తోడుంటే ఏదైనా సాధ్యమని సార్ విశ్లేషిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.